Hi bro. How are you? Fine. So where are you going? Andhra. Next state. Next? Yeah. Next state is Andhra. Anantapur. Anantapur. Oh. So you are from Anantapur? Oh, Anantapur. Okay. I am doing K2K. Oh, okay. All the best bro. Bike rider? బైక్ రైడర్. అవి ఇది వచ్చేసి కృష్ణా నది. ఎంత నిండుగా ఉన్నాయి చూడు వాటరు, చాలా నిండుగా ఉన్నాయి వాటరు. అలాగే ఇట్లా వస్తే అది వచ్చేసి ఎదురుగా డ్యామ్ కనపడుతుంది కదా, అది వచ్చేసి ఆల్మట్టి డ్యాము. గైస్ ఎంత పెద్ద వింగో చూడండి, ఎంత పొడవు ఉంది చూడండి. దగ్గరలో చూస్తున్నాం ఈ వింగ్. ఇప్పుడు దాదాపు ఒక ఈ లారీ ఆ లారీ కలిపితే ఎంత పెద్దగా ఉంటుందో అంత పెద్దగా ఉంది వింగ్. ఇంకా లారీ సరిపోకుండా ఇంకా బయటకు వచ్చేసింది, అంత పెద్దగా ఉంది. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు సురేష్ యాదవ్ ది బైక్ వల్గాస్. అందరూ ఎలా ఉన్నారు? అందరు బాగుండాలని కోరుకుంటున్నాను. గుడ్ ఈవినింగ్ ఫ్రమ్ ఎల్లోరా కేవ్స్. ఎల్లోరా కేవ్స్ నుంచి ఓ ప్లేస్ ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకున్నాను, అజంతా. కానీ ఎక్స్ప్లోర్ చేయలేకపోతున్నాను, ఎందుకంటే అజంతా కేవ్స్ వచ్చేసి 5 గంటలకి క్లోజ్. అది కాక ఇంటి దగ్గర నుంచి ఫోన్లు కూడా వస్తున్నాయి ఎప్పుడు వస్తావని. అందుకని ఒకటే డిసైడ్ అయిపోయినా. అందుకని రిటర్న్ అనంతపూర్ వచ్చేసి అజంతా కేవ్స్ ఎల్లోరా కేవ్స్ నుంచి 805 కిలోమీటర్లు ఉంది. రీచింగ్ టైం వచ్చేసి 16 అవర్స్ చూపిస్తుంది. మనం ఎప్పుడు రీచ్ అవుతామో తెలీదు. మనకు వీలైనంతసేపు బండి తోలుదాం, తర్వాత రూమ్ తీసేసుకొని మనం పడుకుందాము. లేట్ చేయకుండా గోప్రోలో కలుసుకుందాం. ఫైనల్లీ గూగుల్ మ్యాప్ వచ్చేసి నేషనల్ హైవే 52 చూపించింది. దీని మీద పోతున్నాం ఇప్పుడు ప్రజెంట్. ఇప్పుడు ఎల్లోరా కేవ్స్ నుంచి 5 కిలోమీటర్లు పైన వచ్చినాము. అలాగే ఇప్పుడు మనం రీచింగ్ టైం వచ్చేసి 16 గంటలు అన్నా కదా, 16 గంటలు కాదు 14 గంటల 40 నిమిషాలు చూపిస్తుంది. మనం వీలున్నంతసేపు కొడదాము, తర్వాత మనం ఓపిక అయిపోయి నశించిన తర్వాత రూమ్ తీసేసుకొని పనుకుందాము. అంతకుమించి ఏం చేయలేము. అలాగే ఇంకా ఇప్పుడు వరకు అయితే రోడ్డు 5 కిలోమీటర్లు బాగానే ఉంది. నెక్స్ట్ ఎలా ఉండబోతుందో మనకు కూడా తెలీదు. అలాగే బ్యూటిఫుల్ సన్సెట్ అయిపోతుంది. ఇంకా మా గోప్రోకి ఎంత లైటింగ్ ఉన్నంతసేపు షూట్ చేస్తా. గాయస్, ఇప్పుడు మనము కేవ్స్ అన్నాం కదా, ఎల్లోరా కేవ్స్. ఈ కొండల్లోనే ఉండేది ఎల్లోరా కేవ్స్. మొత్తం ఇదంతా ఎల్లోరా కేవ్సే. ఎల్లోరా కేవ్స్ వచ్చేసి మోస్ట్ బ్యూటిఫుల్ ప్లేసు. ఎందుకంటే ఒకే రాయితో చెక్కబడిన గుళ్ళు ఉన్నాయి దాంట్లో. ఇంకోటి గాయస్, నాకు దీంట్లో డిసప్పాయింట్ ఏమనిపించినదంటే ఒక్క శివాలయం తప్ప మిగతావన్నీ బుద్ధునివే, ఏం లేదు. మిగతావన్నీ మనమన్నా కొన్ని విగ్రహాలు డిస్ట్రాయ్ చేయబడినాయి, అంటే కూల్చబడ్డాయి. బుద్ధునివైతే బాగా క్లీన్గా ఉన్నాయి, అక్కడక్కడ పగలగొట్టేసినారు. ఇవి నాకు తెలిసి ఎప్పుడు పగలగొట్టింటారంటే మొఘల్స్ మన దేశాన్ని దండెత్తి వచ్చినప్పుడు అన్నీ పగలగొట్టేసి ఉంటారని నా మైండ్లో ఒపీనియన్ ఇది. దీని గురించి హిస్టరీ అయితే నాకు తెలీదు. ఇక్కడైతే మొత్తానికైతే మొత్తం బుద్ధుందే, బుద్ధిస్టు. దాన్ని ఒక చెప్పాలంటే బుద్ధిస్ట్ మానిటరీ అని చెప్పచ్చు. దానికి ఇంకా ఏమాత్రం తీసిపోదు. మొత్తం ఒక్క శివాలయం తప్ప, అదే మైన్ టెంపుల్. మిగతావన్నీ ఇంకా బుద్ధుని గుళ్ళే మొత్తం, అన్ని దాంట్లో ఉండేటివన్నీ. దీనికి ఇదంతా చూడాలనుకుంటే దీనికి ముందు వీడియో ఉంటుంది, దాంట్లో బ్యూటిఫుల్గా ఎక్స్ప్లోర్ చేసిన ఎల్లోరా కేవ్స్ చూడండి. ఎలా ఉందో మీరు కామెంట్ చేసి చెప్పండి. గాయస్, రిటర్న్ అనంతపూర్ పోయేటప్పుడు వచ్చే ఫస్ట్ టోల్గేట్ కరోడి టోల్గేట్. బాగుంది కదా, కర్రోడు. కర్రోడు అంటే కర్రోడు కాదు, కరోడి టోల్గేట్. ఆ టోల్గేట్ ఇప్పుడు క్రాస్ చేసినాము. రిటర్న్ అనంతపూర్ పోయేటప్పుడు ఫస్ట్ వచ్చిన టోల్గేట్ ఇది.
ఇంకా ఎన్ని టోల్ గేట్లు వస్తాయో తెలీదు. 805 కిలోమీటర్ దూరం కాబట్టి కంపల్సరీ 4-5 అన్న తగలచ్చు. ఈ కొండను చూడండి ఎంత బ్యూటిఫుల్గా బొక్కలు పడినాయో, న్యాచురల్గా ఉన్నట్లున్నాయి. అక్కడ ఏ మైనింగు లేదు. ఇంకోటి గ్యాస్ ఇక్కడ చూడు, చేత్తో చేసిన కుర్చీలు. ఇది ఏ సిటీనో తెలీదు, మొత్తం సిటీ వ్యూ చూడండి. ఇటు సైడ్ కింద ఈ సిటీ వ్యూ బాగుంది. దాని సిటీ వెనుక కొండలు. మొత్తం ఈడంగా టైం వచ్చేసి 5:30 అవుతుంది. 5:30కే మొత్తం సూర్యుడే లేకుండా పోయినాడు. అక్కడ సన్సెట్ కూడా అవుతుంది. 5:30కి సూర్యుడు లేకుండా పోతున్నాడు చూడు. మన సైడ్ 6 అయినా ఇంకా కనపడతానే ఉంటాడు. అది కాక ఇప్పుడు శీతాకాలం కాబట్టి డే ఎక్కువ నైట్ తక్కువ. డే తక్కువ నైట్ ఎక్కువ. నేను రివర్స్ చెప్పిన. డే వచ్చేసి తక్కువ ఉంటుంది, నైట్ వచ్చేసి ఎక్కువ ఉంటుంది సమయం. అందుకే మనకి 6 అయినా సమయం కూడా కనపడదు. ఇప్పుడు ప్రజెంట్ ఇంకా నేషనల్ హైవే 52లోనే పోతున్నాము. ఇది ఎప్పుడు చేంజ్ అవుతుందో. ఇది ఇందాక సిటీ వ్యూ అన్నా కదా, మీ ముందర కనపడిస్తుంది కదా, దగ్గరకు వచ్చేసినాము కొండ దగ్గరికి. అక్కడి నుంచి ఆ లాస్ట్ వరకు ఉంది కొండ. ఇంతకీ ఏ ఊరు ఇది నాకైతే అర్థం కావడం లేదు. గూగుల్ మ్యాప్లో కూడా రోడ్డు పేర్లు మాత్రమే, మనము నగర్లు అని పిలుస్తాం చూడు, అట్లా నగర్లు మాత్రమే కనబడుతున్నాయి. ఊరి పేరు వచ్చేసి ఏదో తెలీదు. కొంపదీసి దూబేనా? నాకు తెలిసి దూబేనే ఉంటుంది. గైస్ ఫైనల్లీ కొండ దగ్గరికి రీచ్ అయిపోయినాం. బ్యూటిఫుల్. మీ ముందర స్కూటీ వాడున్నాడు కదా, నేను వచ్చేసి 87లో పోతున్నా. వాడు ఎంత స్పీడ్లో పోతున్నాడో మీరే ఆలోచించండి. మళ్ళా వితౌట్ హెల్మెట్ పెట్టుకోండిరా బాబు. పోయేది మీరు కాదు, మీ ఫ్యామిలీ బ్యాక్ బోన్ ఉన్నట్ల. మనము అదే బ్యాక్ బోన్ ఇరిగిపోతే వాళ్ళ పరిస్థితి ఏం చెప్పు. ఇక్కడ ఫోటోషూట్ హైవేల మీద ఫోటోషూట్. గైస్ మహారాష్ట్రలో నేను బాగా గమనించినది వచ్చేసి, ఇంకా ఇక్కడ మీ 80% హెల్మెటే మెయింటైన్ చేయరు. అందరూ హెల్మెట్ లేకుండా భయంకరంగా తోలేస్తారు. హెల్మెట్ మీద అవగాహన కల్పిస్తున్నారు లేదో కానీ ఇక్కడ ఉండే పోలీసులు తెలీదు. మొత్తానికైతే మనం మాట్లాడుకుంటానే కొండ దగ్గరకు వచ్చేసినాం. ఎంత బ్యూటిఫుల్గా ఉంది చూడు కొండ. పైన మీకు గమనిస్తే అక్కడ వాటర్ ఫాల్ చారలు ఉన్నాయి. వర్షాకాలం వల్ల మోస్ట్ బ్యూటిఫుల్ మహారాష్ట్ర. నేను ఎన్నిసార్లు చెప్పిండాను వర్షాకాలం రావాలని, నాకే బోర్కొస్తుంది. చెప్పిందేదే చెప్పి మీకు కూడా నిన్నే వాళ్ళకి విసుగ్గా అనిపించుండొచ్చు, చెప్పలేం. ఈ టోల్ గేట్ పేరు వచ్చేసి బకర్వాడి మాల్వాడి. ఇంతకుముందు మార్వాడి అన్నా కదా, మార్వాడి కాదు మాల్వాడి. గైస్ ఈ గోప్రోకి ఏమైందో కానీ ఇంతకుముందు ఏదో మన డిస్ సరిగ్గా రాకపోతే టీవీ కొట్టుకుంటుంది చూడు, ఆ టైప్లో కొట్టుకుంది. ఓరి దేవుడో, ఈ గోప్రోకి ఏమన్నా అయితే నాకు తీసుకోవడానికి బడ్జెట్ కూడా లేదు. ఉన్నే బడ్జెట్ అంతా నా మోటో బ్లాంకే ఇన్వెస్ట్ చేసేసిన. రైడింగ్ గేరు అవి ఇవి చాలా చేసుకున్నా. ఈ గోప్రో చూస్తే ఈ మధ్య సతాయిస్తుంది. బ్యాటరీలు కొద్దిగా లైట్గా ఉబ్బినాయి. దానివల్ల ఏమన్నా అవుతుందేమో తెలిసిన వాళ్ళు కింద కామెంట్ చేసి చెప్పండి, ఎవరన్నా తెలిసిన వాళ్ళు గోప్రో గురించి. చిన్న టీ బ్రేక్. ఆ భయ్య వచ్చేసి మన ఛానల్ని అడిగి సబ్స్క్రైబ్ చేసుకున్నాడు. భయ్య సాఫ్ట్వేర్ ఉన్నట్లున్నాడు.
భయ్య వచ్చేసి సాఫ్ట్వేర్ ఉన్నట్లున్నాడు. మన ఛానల్ ఎంక్వైరీ చేసి సబ్స్క్రైబ్ చేసుకున్నాడు. ముందుగా భయ్యాకి ఒక థ్యాంక్ యూ. అమ్మ ఇప్పుడు వేసినాడు వీడు ఇండికేటర్, ఇంతకుముందు వేసిందిలే. ఇట్లాంటి ప్రబుదుల వల్లే యాక్సిడెంట్ ఇది అయ్యేది గాయస్. ఇట్లాంటి చెరుకు వీళ్ళు తోలేదు, ఇట్లా ట్రాలీలు ఇవి మొక్కజొన్నవో ఏవో కంకులు టైప్ ఉంటాయి. మొత్తము 2 ట్రాలీలు వేసి తోలుతుంటారు ఎప్పుడు. మహారాష్ట్ర మొత్తం మీద ఇట్లే కనపడతాయేమో. నా లైఫ్లో ముందర 2 చక్రాలు లేని ట్రాక్టర్ని ఇప్పుడే చూస్తున్నా. అది మీ ముందుకు వస్తుంది చూడండి. ఇగో గైస్, అసలు ముందర చక్రాలే లేవు. అది అంతా డ్రైవింగ్ వచ్చేసి హైడ్రాలిక్ది చూడు. వెనకాల అవి హైడ్రాలిక్వి లోడింగ్ ఉంటుంది చూడు, అవి కనపడతాయి. ఒక గైస్ హైడ్రాలిక్ లోడింగ్ది అంటే మొత్తం దాని డ్రైవింగ్ అంతా హైడ్రాలిక్ లోడింగ్దే. మన అనంతపూర్ టు రిటర్న్ రైల్లో 3వ టోల్ గేట్ ఇది. పదలై సింగే టోల్ ప్లాజా ఇది. ఈ రోజుకి 3వది క్రాస్ చేసినాము. సారీ నేను రాంగ్ వచ్చినాను. యాక్చువల్లీ బైక్ వే వచ్చేసి ఆ పక్క, కళ్ళు దుబ్బిపోయి ఇట్లా వచ్చేసిన. ఏం చేస్తాం ఇప్పుడు చెప్పు బాయ్, ఇప్పుడు చెప్పు. దాంట్లో నుంచి చిన్నపిల్లలు పాపము అయ్యాల నుంచి చాలా సేపు నుంచి చూస్తూనే ఉన్నారు. అందుకని వాళ్ళ కోసం చిన్న సాటిస్ఫాక్షన్ గోప్రో. అలా చూస్తున్నారు చూడండి. గోప్రోలో కనబడుతుందో కనబడలేదో నాకైతే తెలీదు. గైస్ టైం వచ్చేసి 10:20 అవుతుంది ఎగ్జాక్ట్గా. ఇప్పుడు వచ్చేసి ఒక డాబా కనపడితే హైవే పక్కన అక్కడ నిలబడేసి నేను తందూర్ రోటీ అలాగే టమోటా కర్రీ. ఇప్పుడు ఇది గైస్, ఇప్పుడు వచ్చేసి ఇది నా ఫుడ్. మ్యాక్సిమం బాగుండాలని కోరుకుంటున్నా. ఇందాకటి నుంచి అన్ని 3-4 రోజులు అవుతుంది సపరేట్ ఫుడ్ తిని. టేస్ట్ బాగుండాలని నేను అనుకుంటున్నా. గైస్ నైట్ తందూర్ రోటీ టమాటా కర్రీ తినిన తర్వాత డైరెక్ట్ వచ్చేసి ఇది సోలాపూర్లో వచ్చేసి ఈ రూమ్ తీసుకున్నా. ఈ రూము 800 పడింది. అలాగే హీట్ వాటర్, ఇది నాన్ ఏసీ. మనకి ఏసీ అంటే పడదు, అందుకని రూమ్ మీకు చూపిస్తాను గైస్. ఇది మంచము, అక్కడ బాత్రూము, ఇంకా టీవీ, అలాగే ఇది రూము. 800 పడిందంటే వర్తే. ఇంకా డైరెక్ట్ గోప్రోలో కలుసుకుందాం. శాకుంతల లాడ్జ్, అందులోనే స్టే చేసిన. ఇప్పుడు మన అనంతపూర్ వచ్చేసి 463 ఉంది. యూటర్న్ తీసుకొని ఆ పక్క రూట్లే పోలా. సోలాపూర్ చూడండి చాలా పెద్దగానే ఉంది. ఓహో రాంగ్ పోతున్నామా? ఛత్రపతి శివాజీ ఉన్నాడు కదా, ఇక్కడ చిన్న విలేజ్లో కానిలే ఆయనది స్టాచ్యూ ఉంది. ఆయన అంత గ్రేటు. మన సైడ్ ఏడో రేర్గా కనపడుతుంది, కానీ ఇక్కడ మాత్రం బీభత్సంగా కనపడతాయి శివాజీ స్టాచ్యూస్, అంటే విగ్రహాలు భారీ కనపడతాయి. ఆయన ఒక వెలిగినాడు కదా. పొట్టివాడైనా గట్టివాడు అంటారు. శివాజీ పొట్టివాడైనా మంచి పట్టుండేవాడు. ఆయన అస్త్రమే వేరే ఉంది.
పులిగూరల మాదిరి ఏళ్ళ సందుల్లో చెక్కించుకొని చాలా మందిని శత్రువులు మట్టు పెట్టినాడని పెద్ద టాకు. అది నక్కుల్లో ఏదో అంటారు, మనకు తెలియదు అది ఎగ్జాక్ట్గా. సోలాపూర్ వచ్చేసి చాలా పెద్దగానే ఉంది. సోలాపూర్ వచ్చేసి రగ్గులకి ఫేమస్ అంటారు, ఎంత మటుకు నిజమో నాకైతే తెలియదు. నేను మామూలుగా మనం ఫ్రెండ్స్ సర్కిల్లో మాట్లాడుతున్నాం కదా, అట్లా మాట్లాడుకుంటే నాకు తెలిసిండేది. అది నిజమో కాదో తెలీదు. ఏంద్రయ్యా రాకెటా? మధ్యలో రాకెట్ పెట్టేసి ఆ పక్క ఈ పక్క వింగ్స్ టైప్ పెట్టేసినారు. చాలా పెద్దగానే ఉంది సోలాపూర్. ఫైనల్లీ మనం కర్ణాటక లెగ్ కూడా ఎంటర్ అయిపోయినాము. వెల్కమ్ టు కర్ణాటక బోర్డు కనపడిచ్చింది కదా, ఇది కర్ణాటక. ఆ బ్రిడ్జ్ ఆ పక్క వచ్చేసి అది మహారాష్ట్ర. గైస్ మనకి 4th ఫ్యూయల్ ట్యాంక్ ఇది. మహారాష్ట్రలో 2, కర్ణాటకలో 2. ట్యాంక్ ఫుల్. ఏ లీటర్ ప్రైస్ అమౌంట్ గైస్, లీటర్ వచ్చేసి 102.11 ఉంది. ఇంతకుముందు స్టార్టింగ్ మనము కర్ణాటకలో వచ్చినప్పుడు వాడు పవర్ పెట్రోల్ పెట్టినట్లున్నాడు, అది 106 రూపాయలు ఉండా. చూడాలి. ఇది వచ్చేసి మన 4th ఫ్యూయల్ ట్యాంక్. కర్ణాటకలో 2, మహారాష్ట్రలో 2. బండి మీద మహారాష్ట్ర పోయినామనంటే ఆశ్చర్యపోతున్నాడు ఆయన, పెట్రోల్ పట్టిన ఆయన. మనతో అట్లుంటుంది మరి, ఎందుకంటే స్మాల్ సీసీ కదా, 160 cc. అందుకు ఆశ్చర్యపోతారు. ఏం చూడు, మ్యాప్ పెట్టుకోవడానికి మొబైల్ మౌంట్కి పెట్టుకోకుండా అట్లా వెళ్ళిపోతున్నా. గైస్ ఎంత పెద్ద వింగో చూడండి, ఎంత పొడవు ఉంది చూడండి. దగ్గరలో చూస్తున్నాం ఈ వింగ్. ఇప్పుడు దాదాపు ఒక ఈ లారీ ఆ లారీ కలిపితే ఎంత పెద్దగా ఉంటుందో అంత పెద్దగా ఉంది వింగ్. ఇంకా లారీ సరిపోకుండా ఇంకా బయటకు వచ్చేసింది, అంత పెద్దగా ఉంది. అట్లా లారీలు వచ్చేసి 3 కావాల, 3 వింగ్స్ మోసుకోవడానికి. మళ్ళీ దాన్ని రొటేట్ చేయడానికి ఇంజను, దానికో లారీ, మళ్ళీ దానికో స్తంభానికి, మొత్తము దాదాపు 5 లారీలు కావాలా. ఈ బ్రో వచ్చేసి మన ఛానల్ అడిగి సబ్స్క్రైబ్ చేసుకున్నాడు, అలాగే మన వీడియో కూడా చూస్తున్నాడు. ఓకే, థ్యాంక్ యూ బ్రో. హ్యాపీ జర్నీ. హాయ్ బ్రో. ఫైన్. ఆంధ్ర, ఈ నెక్స్ట్ స్టేట్. ఆంధ్ర, అనంతపూర్. So you are from Anantapur? Anantapur. Okay. I am doing K2K. Okay. All the best, bro. Bike rider? Bike rider. Abhi TRK. So this India? India? Kosa state? Rajasthan. Rajasthan. Basically from Rajasthan. Okay, well done. Thank you. You know IBR group? नहीं. Bull rider? हाँ, नहीं. हमारा डिस्ट्रिक्ट अनंतपुर डिस्ट्रिक्ट बड़ा सिटी नहीं है, छोटा सिटी. उसमें 160 cc बाइक. How far अनंतपुर ये बल्लारी है ना. kilometers in ये 325 है. 325. 325. Oh. So they are coming from शिरडी. Shirdi? नासिक, त्र्यंबकेश्वरा, एल्लोरा देखने के बाद फिर आता. I'm also coming from Ellora side, but Ellora skip. ओके. So I'm continue my. ज़्यादा टाइम लगता है देखने का.
I'm also visited Bhubaneswar. ओके ओके सेफ राइड भैया Thank you. Nice to meet you. पानी होगा I have हाँ होना extra. हाँ हाँ तुमको Nice. Thank you so much. थैंक यू भैया सेफ राइड भैया Good name? सुरेश भैया Suresh. सुरेश यादव कब स्टार्ट करे ये इसका 22 का किल राइड Rider Kritish Nirmal is busy. గైస్ అది వచ్చేసి ఇన్స్టాగ్రామ్ ఐడి ఎవరన్నా తెలిసిన వాళ్ళు ఉంటే సెర్చ్ చేయండి అలాగే ఫాలో కూడా కావండి ఓకే భయ్య థ్యాంక్ యూ Send me request. ఓకే భయ్య థ్యాంక్ యూ భయ్య గాయస్ బైస్కిల్ మీద వచ్చేసి K2 కేర్ చేస్తున్నాడు అంటే కాశ్మీర్ టు కన్యాకుమారి చాలా ఓపిక ఉండాలి బండి మీద తోలాలంటేనే నాకు ఎట్లా అనిపిస్తుంది అతను వచ్చేసి సైకిల్ మీద రైడ్ స్టార్ట్ చేసినాడు ఓకే ఇది వచ్చేసి కృష్ణా నది ఎంత నిండుగా ఉన్నాయి చూడు వాటరు చాలా నిండుగా ఉన్నాయి వాటరు అలాగే ఇట్లా వస్తే అది వచ్చేసి ఎదురుగా డ్యామ్ కనపడుతుంది కదా అది వచ్చేసి ఆల్మట్టి డ్యాము చాలా భర్తీగా ఉన్నాయి వాటర్ ఆల్మట్టి డ్యాము వచ్చేసి అక్కడికి పోవడానికి ఉందో లేదో తెలీదు అక్కడ వచ్చేసి విద్యుత్ కూడా జరుగుతుందో అంటే విద్యుత్ తయారీ జరుగుతుందో లేదో తెలీదు మొత్తానికి ఎప్పుడు చూస్తానో తెలీదు ఆ ఆల్మట్టి డ్యాము బ్రిడ్జ్ కూడా చాలా పెద్దగా ఉంది దాదాపు అంటే ఒక 500 మీటర్స్ ఉంటుంది 500-600 మీటర్స్ చాలా పెద్దగానే ఉంది బ్యూటీ పరంగా కర్ణాటక కానీ మహారాష్ట్ర కానీ నెక్స్ట్ లెవెల్ అసలు ఇప్పుడు టైం వచ్చేసి 12 అవుతుంది ఏదో పద్దన రైడ్ చేసినట్లుంది నాకు అసలు ఎండే కనపడలే ఇవి వచ్చేసి హార్సెస్ వ్యాను అందులో బాగా కనపడుతుందా హార్స్ ఉంది వీడియో హారం సాగు ఇంకా గైస్ హార్స్ వ్యాను రాయల్ ఆల్బెటోస్ లాజిస్టిక్ LLP హాయ్ బోలో డ్రీమ్ లైనర్ అంటే ఇవి పోలో గేమ్కి యూజ్ చేస్తారేమో హార్సెస్ అందులో ఎన్ని హార్సెస్ ఉన్నాయో చెప్పలేదు కదా దాంట్లో వచ్చేసి 3 హార్సెస్ ఉన్నాయి ఒకటి బ్లాక్ కలరు ఒకటి బ్రౌన్ కలర్ వచ్చేసి మనకు ఫేస్ కనపడింది ఇంకా బ్లాక్ది వచ్చేసి ఇట్ సైడ్ ఉంది అది బ్యాక్ సైడ్ నుంచి అయితే కనబడుతుంది కానీ మనం ముందుకు వచ్చేసినాం నేను చూపించలేకపోయినా మీకు క్లారిఫికేషన్ ఇవ్వడానికి కోసం మళ్ళీ గోపురం ఆన్ చేసి చెప్తున్నా పల్లారికి కూడా చేరేసుకున్నాం మీకు ఎదురు కనపడుతుంది కదా కొండ ఆ కొండ మీద కోట ఉన్నాయి చూడు బురుజులు గోడలు అన్నీ ఆ కోట పైన వచ్చేసి ఆగస్టు 15కి ఫ్లాగ్ ఎగిరేస్తారంట మిగతా టైంలో జనాలని అలో చేయరంట ఇది నాకు తెలీదు ఎవరన్నా తెలిసిన వాళ్ళు దీన్ని కామెంట్ చెప్పండి తెలిసిన వాళ్ళు దీని గురించి కామెంట్ చేసి చెప్పండి టవ్ క్లాక్ వచ్చేసి ఇదే టవ్ క్లాకే అనుకుంటా ఇంతకుముందు పాతది ఉండే ఇప్పుడు కొత్తగా కన్స్ట్రక్షన్ చేస్తున్నారేమో భారీ ట్రాఫిక్ ఉంది వీలైనంత త్వరగా ఈ ట్రాఫిక్లో నుంచి బయటపడితే మనము చాలా మంచిది అది కాక ఇక్కడ 3 గంటలకే కాలేజీలు స్కూళ్ళు వదిలేస్తున్నారు మన సైడ్ 4 కదా అక్కడ బ్యాగ్ పట్టుకొని పోతున్నారు కదా చాలా మేలు పిల్లలకైతే తొందరగా ఇచ్చేస్తున్నారు ఇక్కడ సక్సెస్ఫుల్గా ఆంధ్రాకు కూడా రీచ్ అయిపోయినాము అనంతపూర్ 74 మదనపల్లి 246 తిరుపతి 347 కృష్ణగిరి 373 మీకు అలాగే ఎదురు కనపడుతుంది కదా అదే ఆంధ్ర చెక్ పోస్టు
పోలీసు వాళ్ళు నిమ్మలంగా కూర్చున్నారు కావచ్చు. వాళ్ళ ముందరే కట్టుకొట్టినా అట్లా ఇట్లా తిప్పుకుంటా వీడియో రబ్బడైనా సక్సెస్ఫుల్లీ అనంతపురం కూడా చేరేసుకున్నాము. ఇది ప్రజెంట్ వచ్చేసి ఇది బళ్ళారి రోడ్డు. ఎంత ట్రాఫిక్ ఉంది, సాయంత్రం అయితేనే కదా, స్కూల్లో టైం వదిలే టైం కాబట్టి భారీ ట్రాఫిక్ ఉంటుంది. క్షేమంగా ఇంటికి కూడా చేరేసుకున్నా. ఇంతటితో మన మహారాష్ట్ర రైడ్ కూడా ఎండ్ అయిపోయింది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, వీలైతే వాట్సాప్లో కూడా చేయండి. సీ యూ నెక్స్ట్ బ్లాగ్. Even when you feel low, you can still go. Even when you